ఈ రోజు రామాంజనేయ సార్ చెప్పు కదా, దేశానికి అందరూ చెప్పి చూడండి, దేశానికి సేవ చేయాలా, దేశానికి సేవ చేయాలంటే ఏం సేవ అంటే, దేశానికి సేవ చేయడం అంటే ఏంటి, ఎవరు సహాయము, అది ఎక్కడ, దేశానికి సేవ చేయడం అంటే ఎవరి పని వాళ్ళు కరెక్ట్గా చేయడము అని అర్థం. అంటే ఒక టీచర్ చేయాల్సింది ఒక టీచర్ పర్ఫెక్ట్గా చేయడము, ఒక గ్రామానికి ఉండే సర్పంచ్ కరెక్ట్గా చేయడము, ఆ రాష్ట్రానికి ఉండే ముఖ్యమంత్రి కరెక్ట్గా పనిచేయడము, ఎక్కడ అవినీతికి పాల్పడుకోకుండా అట్లా కరెక్ట్గా చేయడం, ఒక రైట్ చేయాల్సిన పని రైట్ కరెక్ట్గా చేయడం, ఒక డాక్టర్ చేయాల్సిన పని డాక్టర్ కరెక్ట్గా, ఎవరి పని వాళ్ళు కరెక్ట్గా చేసుకోవడమే అది నిజమైన దేశ సేవ అని చెప్పొచ్చు. ఇప్పుడు అట్లాంటి సేవ చేయకపోవడం ద్వారానే ఇప్పుడు చూపిస్తుంది కదా ఆమె డాక్టర్ని, ఆమెకు న్యాయం జరగకుండా అయిపోతుంది. మళ్ళీ ఆ రాష్ట్ర ఏం చేస్తున్నారేమో జరిగి ఆగస్టు 6వ తేదీన 9వ తేదీన జరిగింది, ఇప్పటికే ఆమెకు న్యాయం జరగలేదు. ఒక ఆడపిల్లని ఇంకో డాక్టర్ నైట్ డ్యూటీ చేయాలంటే ధైర్యం చేస్తారా? అమ్మ వద్దు అంటారు కదా. అదే ఆ రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రి కానివ్వండి, అక్కడ ఉండే హెల్త్ మినిస్టర్ కానివ్వండి, వెంటనే దీనికి జస్టిస్ అంటే మంచి న్యాయం చేసింటే బాగుంటుంది కదా. అసలు ఆమెను ఎట్లా చంపేసినారు కదా, మీరు వీడియోలో చూస్తారు కదా. ఆ దేశ సేవ చేసే కరెక్ట్గా ఎవరు లేరు కాబట్టి ఆమెకు న్యాయం కూడా సరిగ్గా జరగలేదు. ఎంత అన్యాయం కదా అసలు. అమ్మ డాక్టర్ ఎంత బాగుంది, ఆమె ఎంత చనిపోయేదాడు ఎంత బాధపడి ఉంటుంది. గ్రూప్ గ్యాంగ్ రేప్ చేసినారంటే అది ఎంత పెద్ద, అసలు ఎంతమంది అదంతా తెలీదు. ఆమెకి ఎన్ని గాయాలైంటే అసలు ఎంత బాధపడి ఉంటుంది. ఆడపిల్లలు ఎంత అట్లా చూడొచ్చా మీకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని తెలుసు కదా, మీకు ఎన్నిసార్లు చెప్పింటాం కదా గుడ్ టచ్ బ్యాడ్ టచ్. భగవద్గీత సినిమా అట్లా అసలు ఆ పిల్ల అట్లా ఆమె ఇప్పుడు చూడండి, మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా ఒక లేడీ అని అంటున్నారు. మళ్ళీ ఆమెకు తెలీదా న్యాయం చేయాలని? ఆమె నిజంగా దేశానికి సేవ చేయాలనుకోలేదు, అందుకే ఆమె ఇంకా అక్కడ న్యాయం జరగట్లేదు. ఇప్పుడు చెప్పండి, దేశానికి సేవ చేయడం అంటే ఏంది అర్థము? ఎవరి పని వాళ్ళు కరెక్ట్గా చేయడం, ఎవరి పని వాళ్ళు కరెక్ట్గా చేయడం అనమాట. రేపు పొద్దున కూడా మీరు కూడా కావాలి, సీఎంలు ఉంటారు, మీలోనే సర్పంచ్లు ఉంటారు, టీచర్లు ఉంటారు, డాక్టర్లు ఉంటారు, పోలీసులు ఉంటారు, లాయర్లు ఉంటారు, జడ్జిలు ఉంటారు, అందరూ ఉంటారు. అది మీరు ఏం చేయాలా? ఎవరికి అన్యాయం జరగకుండా ఎవరి పని వాళ్ళు కరెక్ట్గా చేస్తే న్యాయం జరుగుతుంది కదా అందరికీ. చూస్తారు కదా ఎట్లయిపోయింది పాపము. అది చూస్తే అసలు పొద్దుటి నుంచి అదే న్యూస్లే. ఇంక మన దేశానికి ఆ స్వాతంత్రం వచ్చిందప్ప అప్పుడు అంటారంట మన నాయకులు, పెద్ద డాక్టరు పెద్ద ఆమె దొరికినారు ఖచ్చితంగా, నిజం నిప్పు లాంటిది అంటారు కదా. ఖచ్చితంగా ఆమె అట్లా చేసిన వాళ్ళు ఖచ్చితంగా బయటకు వస్తారు, వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అనేది పడుతుంది. కానీ లేట్ అవుతుంది, పడుతుంది లేట్. మన నాయకులు కూడా అదే చెప్పింది, నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వస్తుంది అంటే ఒక ఆడపిల్ల అర్ధరాత్రి వేళ కూడా ఒంటరిగా పోయినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లంట. మనలు లోపల నుంచి బయటకు పాస్పోర్ట్ కడగడం కూడా బయటకు రానిరు, ఉన్న జతికి అంటారు. అంటే అట్లుంది సమాజం అనేది, అంత దారుణంగా ఉంది. పోస్తారా బయటకు వస్తారా ఆడపిల్లని ఒకదాన్ని అర్ధరాత్రి ఇంట్లో నుంచి బయటకే పంపిడు. ఇంకా రోడ్లో పాలాడడానికి ఇట్లాంటివన్నీ జరిగితే ధైర్యం వస్తుంది ఆడపిల్లలకి అంటే నేను కూడా పోలేను. అమ్మ ఆడొచ్చిందిలే రిస్క్ అని అట్లుంటుంది అనమాట. మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్లనా? అందుకే ఆడపిల్లలు నేను ఎక్స్ప్రెషన్ పిల్లలకి ఎందుకు అట్లా చెప్పేది అంటే, ఏ ఆడపిల్ల అయినా మీ ఇంట్లో ఆడపిల్లలతోనే సమానం. మీ ఇంట్లో మీ అక్క, మీ అమ్మ, మీ చెల్లెలు ఎట్లాంటిదో బయట ఆడపిల్లలు కూడా అట్లాంటి వాళ్ళే, అంతే కదా. అసలు ఇట్లా చేసిన వాళ్ళకి నిజంగానే యాడో ఒకసారి ఖచ్చితంగా శిక్ష అనేది పడుతుంది. కానీ ఇంకా న్యాయం జరగకపోవడం ఇంకా అన్యాయం అనమాట.